నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ షర్మిలా గారు ఏపీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తే వివేకానంద రెడ్డి గారికి ఏ గతి అయితే పడుతుందో అదే గతి మీకు పడుతుంది అని బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. సార్, దీన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి ఏ గతి పట్టింది అనుకుంటున్నాడు ఆయన? వాళ్ళందరూ కూడా గుండెపోటు వచ్చిందని చెప్పారు కదా. గతంలో ఆయనకి ఫస్ట్ గుండెపోటు వచ్చిందని సాక్షిలో టీవీలో కూడా అలాగే వచ్చింది. విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాత 4 మడతేశారు అనుకోండి. అంటే దీన్ని వాళ్ళే చేశారని ఒప్పుకుంటున్నారు అంటారా? ఎవరు చేసి ఉంటారు? అవును సార్, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వివేకానంద రెడ్డి గారికి పట్టిన గతే పడద్దని అన్నాడంటే ఆయన వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడని తెలిసి ఆ గతి పట్టించారా? ఈ నిర్ణయం తీసుకుందని అదే గతి ఈవిడికి పట్టించదలుచుకున్నారా? 4 టైర్లు ఒకేసారి పేలిపోలే చేద్దాం అనుకుంటున్నారా? ఏటో మరి ఆయనే చెప్పాలా. ఏ రకంగా ఆ గతి అంటే ఏంటి? పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేయాలి. ఎందుకంటే షర్మిల గారు కూడా ఊరుకోకుండా ఈ కేసు సిబిఐకి అప్పచెప్పాలి. కంప్లైంట్ చేయాలి కోర్టు ద్వారా. పోలీసులకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నమోదు చేయరు కేసు. కోర్టు ద్వారా రక్షణ కోరి ఇలాంటి వ్యాఖ్యలు వెనక ఏముందో అనేటువంటి దాన్ని స్పెషల్లో టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు సంస్థనే సిబిఐని కూడా అడగచ్చు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి అని, ఇలాంటి ప్రమాదం ఉందని అదనపు సెక్యూరిటీ కోరాలి కూడా. ఎందుకంటే ఈ హత్య రాజకీయాలు దుర్మార్గం, నీ మాట వినకపోతే పైకి పంపించేస్తానంటే ఇది కరెక్ట్ కాదు. అది బెదిరింపే కదా. ఇప్పుడు మీరు నేను అన్నాం అనుకోండి, మన స్థాయికి ఎక్కువ మాట్లాడినట్టు అవుద్ది. మనం ఊరికే డబ్బా కొట్టినట్టు ఉంటుంది. వాళ్ళకి అలవాటైన పని కదా అది. వాళ్ళు చాలా చేశారు. వాళ్ళు నేను కాకమొన్న చేసింది వివేకానంద రెడ్డి గారికి కనపడుతుంది. అది ఎవరు చేశారు స్పష్టత బ్లర్ కింద ఉంది. కానీ ఆ మొక్కలో రేపో మాపో క్లారిటీ వచ్చేస్తాయి. పాత్రధారులు అందరూ వచ్చేసారు, సూత్రధారులు కొంతమంది వచ్చారు, ఇంకా మీద కొంతమంది సూత్రధారులు రావాలా. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకే తెలుసు, సునీత గారికి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు ఏం జరిగిందో. ఇప్పుడు షర్మిల గారికి కూడా తెలుసు. కాబట్టే నీకు ఆ గతి పట్టకూడదంటే ఆవిడకి అర్థమవుద్ది ఏం చేయబోతున్నారు. సామాన్య ప్రజల దగ్గర లేదో మాట తిప్పుకోవచ్చు, మప్పుకోవచ్చు, పేపర్లో రకరకాలు రాసుకోవచ్చు, టీవీలో ఇది రకం చూపించవచ్చు. కానీ షర్మిల గారికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టే కదా. చూసావు కదా ఏం జరిగిందో. అంటే డైరెక్ట్ ఏం చేసామని చూసావు కదా, నీకు అదే జరుగుద్ది అని బెదిరించడం అన్నమాట. అంటే ఎంత తెగిచ్చారు వాళ్ళు. ఒక రకంగా రాష్ట్ర ప్రజలకు కూడా హెచ్చరిక జారీ చేసినట్టే. అంతే కదా. మరి దాన్ని ఏ రకంగా తీసుకుంటుందో కూడా చూడాలి. దానికి సమాధానం ఏం చెప్తుందో. మరి డెఫినెట్గా ఆవిడేం ఊరుకోదు అనుకుంటున్నాను నేను. ఆవిడేం బెదరదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే పబ్లిక్లోకి ఇష్యూ వచ్చిందో, పబ్లిక్ దాన్ని బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత ఒక రకంగా రక్షణ లభించినట్టే ఆవిడకి. అలా బయట చెప్పకుండా చేసేసి ఉంటే అది వేరే కదా. తర్వాత గుండెపోటు వచ్చింది, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్తారు. రాజకీయాల్లో ఎక్కువ ఆలోచించడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్తారు కూడా అలాంటి వాళ్ళు. సార్, ఒక రకంగా కూడా ప్రజల్ని ఏమార్చడానికి వీళ్ళాడే ఒక సింపతి డ్రామా అయినా అనుకోవచ్చు. ఏదన్నా అవుతుందండి, వాళ్ళు దేనికైనా సమర్థులే. నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల కలిసి డ్రామా ఆడుతున్నారని అనుకుంటలేదు. అంత ఆడాల్సిన అవసరం లేదు. వైరం అయితే ఉంది ఇద్దరి మధ్య. అది ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు ఉంది అనేటువంటిది ఆలోచించాలి. వైరం అయితే ఉంది వాళ్ళ మధ్య, విభేదాలు అయితే ఉన్నాయి. ఏముంది కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఎప్పుడన్నా ఉన్నాయి. నేను దాగా తిట్టుకున్న వాళ్ళు ఇవాళ కలిసిపోతున్నారు, సడన్గా పార్టీ మారిపోతున్నారు. జగన్ అని కొట్టుకున్న గుండె వాళ్ళు ఆ పేరు మార్చేసింది. నువ్వు దేవుడి స్వామి అన్నవాళ్ళు కూడా మాట తప్పేశారు, ఇప్పుడు మాట తిప్పేసుకున్నారు. ఏదైనా జరగచ్చు. కాబట్టి ఏమన్నా షర్మిల గారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. షర్మిల గారే కాకుండా వాళ్ళ ఆయన అనిల్ కుమార్ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు నీకు బాగా కావాల్సిన వాళ్ళు సర్దిచ్చేస్తారు. అప్పుడు నీకు ఇబ్బంది. నిన్నే సర్దిచ్చేస్తే నీకు నొప్పేం తెలియదు కదా. అప్పుడు నీకు కావాల్సిన వాళ్ళు సర్దిచ్చారనుకో దుకాణం, అప్పుడు నీకు ఇబ్బంది ఉంటుంది. అలాంటి రకరకాల స్కెచ్లు వేస్తారు. ఈ ఫ్యాక్షన్ కింద ఉందని రాజకీయం అంటే అలా క్రూరంగా మార్చేశారు. ఎత్తులు పై ఎత్తులు, ప్రజలకి ఒకరికన్నా ఎక్కువ సంక్షేమం చేస్తామని, లేకపోతే అభివృద్ధి చేస్తామని మంచిగా పద్ధతిగా మాట్లాడి చేసుకునే రాజకీయం పోయింది. ఇప్పుడంతా కూడా చంపు, నరుకు, కొట్టు, లాక్కో, బెదిరింపు ధోరణితో ఉంది రాజకీయం అంతా. ఇలాంటి రాజకీయాలు మళ్ళీ కనపడకూడదు అనుకుంటే ఆ రాజకీయ పార్టీ మాత్రం ముఖచిత్రం మీద ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని ఇక రేపు ప్రజలు తిరస్కరించకపోతే చాలా ప్రమాదం రాష్ట్రానికి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అందరూ ఆలోచించాలి కూడా దీని మీద. సొంత చెల్లెల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల గుండెలు ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు కదా, రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కదా.
నాకు ఆవిడ మీద సింపతిగా మాట్లాడటం కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ అలాగే మాట్లాడుతున్నాం. కాబట్టి ఎవరిని బెదిరించినా తప్పే. అందులో ఉన్న ఇంకొక ఎమ్మెల్యే ఎవరిని బెదిరించినా తప్పే. వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి దీని మీద రక్షణ కోరాలి, న్యాయస్థానాలను రక్షణ కోరాలి. ఎవరిని కోరినా పని జరగదు వాళ్ళకి. సాక్షాత్తు రాజన్న బిడ్డకి పరిస్థితి వచ్చింది, మరి సామాన్యుల పరిస్థితి? సామాన్య పరిస్థితి ఇంతే సంగతులు చిత్తగించవలను అంతే. వాళ్ళకి ఏం తేడా ఉండదు. ఇప్పుడు కత్తి పట్టుకున్నవాడు ఎవడో తెలుస్తుంది, కానీ కత్తికి నువ్వెవరో బయటవాడో శత్రువు ఎవడో మిత్రుడు ఎవడో ఏం తెలుస్తుంది? ఎవరిని కోసేస్తే ఎవరిని కోసేయమంటే కోసేస్తుంది. రాజకీయం కూడా అలాగ ఉంటుంది. కాబట్టి ఏమన్నా ఆవిడ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అదనపు రక్షణ గవర్నమెంట్ ఇవ్వకపోతే తనన్నా ప్రైవేట్ సైన్యానైనా ఏర్పాటు చేసుకోవాలి. చుట్టూ రక్షణ వ్యవస్థని ఉంటారు కదా వీళ్ళు ఎవరో, వాళ్ళు పెట్టుకోవాలి జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి.